2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిష్యు గారు. సో ఇంటర్లింక్ కాయిన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇప్పుడు వచ్చింది అని చాలా మంది కూడా ఇంటర్లింక్ కాయిన్ గురించి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అవునండి. ఆపర్చునిటీ ఉందా? ఎలా యూజ్ చేసుకోవాలి అంటారు? శిష్యు గారు, ఇంటర్లింక్ అనే కాయిన్ గురించి కానీ ఆ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ గురించి కానీ మనం చాలా వీడియోస్లో యూజర్స్ని అవేర్నెస్ చేయడం జరిగింది. అవును. ఇంటర్లింక్ పైకోయిన తర్వాత అంతగనంగా పాపులర్ అయింది. ఏమన్నా నెట్వర్క్ ఏమైనా ఉందనుకుంటే ఇంటర్లింక్ నెట్వర్క్. ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్రీగా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని కాయిన్స్ మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే చాలా ప్రాజెక్టులు అండి, ఇంటర్లింకే కాదు, మార్కెట్లో దాదాపుగా ఒక 50 నుంచి 100 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఫ్రీ మైనింగ్ స్పేస్ అంటే మీరు క్రిప్టో ఫ్రీగా సంపాదించుకోండి అని చెబుతారు. వాళ్ళ యాప్స్లో అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు, బాగా పెట్టేసి ఒక స్టేజ్కి రాగానే ఆ యాప్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారనమాట. అంటే అడ్వర్టైజ్మెంట్స్ నుంచి బాగా రెవెన్యూ వస్తుంది. ఇంకా వాళ్ళు క్రిప్టో కాయిన్లు ఇవ్వడం కానీ బ్లాక్ చైన్కి వాటిని మూవ్ చేయడం కానీ అవన్నీ జరగవు. అదే జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో. కానీ అన్ని ప్రాజెక్టులు ఉన్నా ఇది కొంచెం బాగుంది కాబట్టి మన యూజర్స్కి చెప్పడం జరిగింది. అనుకున్నట్లే మనం ఏదైతే ఇన్ని రోజులు అనుకుంటున్నామో ఇంటర్లింక్ నుంచి ఎంతో కొంత అమౌంట్ మన యూజర్స్కి రావాలనేది ఒక సెట్ ఆఫ్ యూజర్స్కి, అంటే కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి కాయిన్స్ రావడం మొదలైనాయి. అంటే దీన్ని ప్రైవేట్ మెయిన్ నెట్ అన్నారు మేడం. ఈ ప్రైవేట్ మెయిన్ నెట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం మైనింగ్ చేస్తున్న కాయిన్లు మొబైల్లోనే ఉండేది, రియల్గా బ్లాక్ చైన్లో లేవు. ఈ కాయిన్స్ని రియల్గా అంటే అన్నీ ఒకే సర్వరు, దాన్ని కొన్ని క్రైటీరియా వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో అందరికీ పెద్ద పెద్ద వేల్స్ ఉన్న ఎక్కువ కాయిన్లు ఇవ్వకుండా వాళ్ళు లిమిట్ చేసుకున్నారు. లిమిట్ చేసి సిస్టమ్ మంచిగా ఉండేటట్లు దీని యొక్క ప్రాసెస్ని ఎంతవరకు ఇవ్వాలి కాయిన్స్, ఎంతవరకు ఇస్తే వీళ్ళ కాయిన్ మరీ రేటు డంప్ కాకుండా ఉంటుందని అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికైతే కేవైసీ అయిందో వాళ్ళందరికీ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ కాయిన్స్ రావడం మొదలైనాయి. ఇంక ఇవి బ్లాక్ చైన్లోకి వచ్చాయండి. ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళు రియల్ క్రిప్టో ప్రాజెక్ట్ లాగా అడ్వర్టైజ్మెంట్స్ నుంచి ఫ్రీ మైనింగ్ స్పేస్ నుంచి రియల్ క్రిప్టో ప్రాజెక్ట్ లాగా తయారయ్యారనమాట. సో ఈ ప్రైవేట్ మెయిన్ నెట్ అంటే ఏంటంటే ఇది ఎక్స్చేంజ్ లిస్టింగ్ కాదు. ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఏంటంటే మన దగ్గర కాయిన్స్ ఉంటాయి, స్వాప్ చేసుకోవచ్చు డాలర్స్లోకి కానీ వేరే కాయిన్స్లోకి కానీ, అవి ఎక్స్చేంజ్లో ఉంటే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇది ఓన్లీ ఇప్పుడు ఏంటంటే P2P అనేది అవైలబిలిటీ ఉంటుంది. సరే, P2P ఎందుకు అవైలబిలిటీ ఉంటుందంటే ఇప్పుడు నేను ఒక 1.5 year నుంచి మైనింగ్ చేస్తున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ప్రాజెక్టుకి అంత ఓపిక ఉండదు, వాళ్ళకి ప్రాజెక్ట్ బాగుందని తెలుసు, కాకపోతే టైం ఎంత స్పెండ్ చేయడం ఉండదు, మైనింగ్ చేసుకోవడం ఇదంతా వెయిట్ చేయడం ఉండదు. ఈ కాయిన్ని వాళ్ళు కావాలనుకుంటారు. అంటే ఈ క్రిప్టోలో ఇన్వెస్టర్స్ ఎలా అంటే ఒక సెట్ ఆఫ్ యూజర్సే మైనింగ్ చేస్తారు. ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ మొత్తం మైనింగ్ చేస్తారు. ఒక సెట్ ఆఫ్ యూజర్స్ వాళ్ళకి అంత ఓపికలు ఉండవు, ఇది మైనింగ్ చేసి ఆ కాయిన్ వాళ్ళ వాలెట్లోకి వచ్చిందాకా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బిట్ కాయిన్ కొనుక్కుంటారు అనమాట. ఇక్కడ కూడా ఈ ఐటీఎల్ కాయిన్ మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దాకా మైనింగ్ చేశారో వాళ్ళకి సమ్ డీల్ మాట్లాడుకొని P2Pలో మీకు ఒక 10 ఐటీఎల్ కాయిన్స్ కావాలనుకోండి మేడం, మీకు నచ్చింది అంటే ఫ్యూచర్ ఉందని మీకు అర్థమైంది, మీరేం చేస్తారు, ఇవన్నీ మైనింగ్ చేసేదానికన్నా 10 ఐటీఎల్ కాయిన్స్ మైనింగ్ చేసిన వాళ్ళ నుంచి కొనుక్కుంటారనమాట. ఇప్పుడు అంటే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్కి ఒక వాల్యూ అనేది యాడ్ అయింది ఆటోమేటిక్గా. బిజినెస్లు ఉంటారు, కొన్ని బిజినెస్లు లింకర్స్ మ్యాప్ అని ఉంది, చాలా బాగుంది మేడం అది. కొన్ని కంట్రీస్లో క్రిప్టోని యాక్సెప్ట్ చేసి వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్ముకోవచ్చు అనమాట. అక్కడ ఈ లింకర్స్ మ్యాప్లో ఐటీఎల్ యాక్సెప్ట్ చేస్తామని చాలా బిజినెస్లు, నిన్నే ఒక ట్వీట్ చూశానండి, సుమారు 1000 రిజిస్టర్డ్ బిజినెస్లు లింకర్స్ మ్యాప్లో రిజిస్టర్ అయినాయి. అంటే ఐటీఎల్ కాయిన్ మేము యాక్సెప్ట్ చేసి మీకు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్ముతాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓటీసీలో అయినా వీళ్ళు చేసుకోవచ్చు, పర్సన్ దొరికితే బయ్యర్ అంటే వాళ్ళ ఇష్టం, అది అమౌంట్ని బట్టి. లేదు అంటే ఏదో ఒక ప్రోడక్ట్ వీళ్ళు మైనింగ్ చేసుకున్న కాయిన్కి మన తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒక రకమైన ఆప్షన్ అయితే మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్కి వాల్యూ అయితే వచ్చింది. అయితే ఇంకా చాలామందికి ఒక 1% 2% అయ్యారు, ఇంకా ఎక్కువ మందికి కేవైసీ కావాలి. ఈ కేవైసీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ, ఇదేదో ఒక్కరోజుతో అయిపోయేది కాదు. మీరు మైనింగ్ రేటు
కొంచెం ఈ స్కోర్స్ ఏసీఎస్ స్కోర్, హెచ్సిఎస్ స్కోర్ పెంచుకోండి. మిగతా కేవైసీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. కేవైసీ కంప్లీట్ అయితే మనం నెక్స్ట్ మైగ్రేషన్ ఫేజ్లో వాళ్ళ నేమ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకటైతే మన యూజర్స్ చెప్పనుకుని కొంతమంది ఎవరైతే కాయిన్స్ రాలేదో డిసప్పాయింట్ అవుతారు. అలాగని ఈ కేవైసీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి చిన్నగా మళ్ళీ నెక్స్ట్ మైగ్రేషన్ పేజ్లో కన్సిడర్డ్ ఉంటుంది అనమాట. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ప్రాజెక్ట్ అసలు ఇక్కడ దాకా రావు, ఎక్కడో ఆగిపోతాయి. వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మేడం. ఇక్కడ దాకా వచ్చి ఒక క్రిప్టోలోనే ఒక రకమైన సంచలనం అనుకోవచ్చండి. ఇంతమంది కమ్యూనిటీని ఒకే తాటిపైన ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటుపోట్లు, చాలా ఇష్యూస్ జరిగినాయి మధ్యలో. అయినా వాటన్ని తట్టుకొని ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చి సియోల్ ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అయింది మేడం. యాక్చువల్గా వాళ్ళు 30వ తారీఖు లాంచ్ చేస్తా అన్నారు. సరే మేము కూడా 30వ తారీఖు దాకా అందరం వెయిట్ చేసాము. వాళ్ళు 30వ తారీఖు లాంచ్ చేశారు, కానీ అమెరికా టైంలో 30వ తారీఖు అనమాట. సో మన టైంలో నేను 2:00 అప్పుడు వచ్చింది మేడం. అప్రాక్సిమేట్గా 1 to 2:00 మధ్యలో వచ్చినాయి. రాగానే అసలు ఇది నిజంగా బ్లాక్ చైన్ ఉందా, వీళ్ళకి కాంట్రాక్ట్ అడ్రస్ ఉందా ఐటీఎల్జీకి, అవన్నీ వెరిఫై చేయడం జరిగింది. అవన్నీ నిజంగానే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళ నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఒక పర్సంటేజ్ ఇచ్చారు. ఎవరికైతే కేవైసీ అయిందో వాళ్ళు మైగ్రేట్ చేసుకుంటారు. అప్పుడు ఐటీఎల్ వాల్యూ అనేది కొంచెం ఎంత అంటే మర్చెంట్స్కి కానీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న అవగాహన అనేది వచ్చిందండి. ఇంకొక 2 to 3 డేస్లో అసలు ఐటీఎల్ ఓటీసీ మార్కెట్ అంటే బయట ఎవరైనా కొనాలంటే అంతకు దొరుకుతుందనే క్లారిటీ కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు దాకా మన యూజర్స్ ఎవరైతే ఈ కాయిన్ని నమ్మి మైనింగ్ చేసుకున్నారో మోసపోకుండా కాయిన్స్ రావడం అయితే మొదలైన. ఇది ఇంటర్లింక్లోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇక ఎకానమీ జోన్లోకి అడుగు పెట్టారని చెప్పారనమాట. వాళ్ళు కూడా అండి, మేము కోర్ టీమ్తో డైరెక్ట్గా ఉంటాం కాబట్టి ఎన్నో ఒక దాదాపుగా మాకు చెబుతూ ఉంటారు, మా మెసేజ్లు వచ్చినాయి. ఒక 36 అవర్స్ నిద్ర లేకుండా టీం మొత్తం పనిచేసింది దీని యొక్క మైగ్రేషన్ కోసం కానీ ఈ యొక్క ప్రైవేట్ మెయిన్ నెట్ కోసం. అంటే కమిట్మెంట్ ఇక్కడ. సో ఇంత కమిట్మెంటు ఇక్కడ ఈ యాప్ నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని. అయితే కేవైసీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అంటే ఇంకా స్పీడప్ చేయాలి. పై కాయిన్లో ఏమైందంటే మేడం, ఇంకా 6 years అయినా కేవైసీ ఇంకా జరుగుతూనే ఉంది. కొంతమందికి అక్కడ అడిగే పాయింట్ లేదు, అంటే మనం అడగడానికి ఒక పర్సన్ లేరు అక్కడ. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంచెం పబ్లిక్లో అవైలబిలిటీ ఉన్నారు. పై కాయిన్ కన్నా ఇది ట్రాన్స్పరెన్సీ ఎక్కువ మెయింటైన్ చేసరికి వీళ్ళ క్వశ్చన్లు కూడా ఎక్కువనే వస్తున్నాయి. అక్కడ అడిగే వాళ్ళు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు అక్కడ, ఎప్పుడు వస్తాయి ఏంటనేది కూడా. ఎందుకంటే వాళ్ళందరికీ కాంటాక్ట్ అనేది లేదనమాట. వీళ్ళు పబ్లిక్తోనే ఉన్నారు. సరే, దాన్ని అంటారు కదా మేడం, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని. సో అలానే ఈ ఇంటర్లింక్ కూడా ఏదో కొంచెం అంటే యూజర్స్ కూడా కొంచెం మైనింగ్ చేశారు, వాళ్ళు టైం స్పెండ్ చేశారు కాబట్టి అడగడంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళ కాయిన్ వాల్యూ నిలబడితేనే మిగతా వాళ్ళు మైనింగ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎకానమీగా వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇంతమంది ఎంప్లాయీస్ కానీ బ్లాక్ చైన్ డెవలపర్స్ని కానీ ఎన్నో మేడం ఒక చిన్నది లైవ్లోకి తేవాలంటేనే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ నీడ్స్ టు చెక్ అనమాట. ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇంతమందిని సాటిస్ఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే దీంట్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. అవన్నీ మనం మెయిన్ ఏదైతే కావాలో అది చూసుకుంటూ మనం ముందుకెళ్ళి ఇంటర్లింక్ అనే ప్రాజెక్ట్ని నాకు తెలిసినంతవరకు అండి, ఇది లిస్టింగ్ ఇప్పుడు ఓటీసీ మార్కెట్ ఉంది, ఇంకా లిస్టింగ్ 6 months to 1 year అయ్యిద్ది అనుకుంటాను నేనైతే. అప్పుడు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ అయింది మేడం. ప్రైవేట్ మెయిన్ నెట్ ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనిటీకి ఎక్కువ ఉంటుంది ఎక్స్పోజర్. పబ్లిక్ మెయిన్ నెట్ అని ఒకటి ఉంటుంది, అది వస్తే ఇంకా అసలు బయట వాళ్ళు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వడం కానీ, ఇంకా ఈ కామర్స్ బిజినెస్ ఎక్కువైద్ది, కాయిన్ ఉపయోగించుకొని బిజినెస్లు చేసుకోవడం కానీ. ఆ టైం వచ్చినప్పుడు రియల్గా మన యూజర్స్ అందరికీ ఒక బెస్ట్ ఫెస్టివల్. కానీ ఇప్పటికైతే దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. శిరీష గారు, ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా గుడ్ న్యూస్ అండి. మీ యాప్ ఒకసారి అప్డేట్ చేసుకోండి, అండ్ ప్లేస్టోర్లో కూడా ఈ అప్డేట్ రాబోతుంది. సో వన్స్ అగైన్ ఇంటర్లింక్ ఎవరైతే నమ్మి మైనింగ్ చేశారో మన అందరినీ మోసం చేయకుండా ఒక ప్రైవేట్ మెయిన్ నెట్కి అయితే తీసుకొచ్చారు. ఇది మంచి పరిణామం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష గారు.